ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని ద్వారా ఏర్పడేటువంటి వివిధ రకాల సమస్యలు, ఈతి బాధలు దూరం చేసుకోవటానికి శనివారం నాడు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి లేదా పరిహారాలు అవలంబించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ విధియ మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం సాయంత్రం 4:25 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి బుధ కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, కుంభక్షేత్రంలో శని సంచారం, మీనక్షేత్రంలో రాహు సంచారం. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వైభవంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలకు ఆర్థిక బలం విజయాల్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు వృత్తిపరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా వేగాన్ని పెంపొందింపచేసి విజయాలకి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మహిళలకు ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ విద్యా విషయాలపై శ్రద్ధతో కూడినటువంటి విషయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. రకరకాల ప్రయత్నాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా
పొందగలుగుతారు. విశేష ప్రజ్ఞ విద్యార్థులకి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విషయాలు చేకూరుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. విముఖత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఏమర్పాటుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. విషయాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. దూర వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. శుభ శకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు సుసాధ్యం చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. అవరోధాల్ని అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. చాకచక్యంతో కూడిన నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి విజయాల్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది.
ఉపాధ్యాయ వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, గుర్తింపును కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, సకల విజయాలను పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకంతో, విజ్ఞానంతో కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు. పరస్పర సహాయ సహకారాల ద్వారా మహిళలకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితులు వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే కొనసాగించలేకపోతారు. కార్యక్రమాల్లో మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విక్రయాలు వంటివి వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించలేకపోతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపారంగం వారికి ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు, వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్లు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. పోటీ పెరుగుతుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రశాంతత ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మంచి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలతని, విజయాల్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి శాస్త్రీయ పద్ధతులతో కూడినటువంటి కార్యక్రమాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. మంచి విజయాలు సాధించగలుగుతారు. స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అర్ధాశ్రమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, సంపూర్ణ విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో మందత్వం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక రక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక విషయాల్లో నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు చివరి నిమిషంలో పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి పోతుంది. ఆర్థిక విషయాలు సులభతరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ధైర్యంగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కూడా కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో మహిళలకు ఆందోళన తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కూడా చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తిలో గౌరవం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. పునః ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు ఉపకరిస్తాయి. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా పర్యటనలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధ్యపడతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు వంటివి దూరం కావాలని, ఆర్థిక విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పొందాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.